ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రం. మనం వాక్యంలోకి వెళ్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బండ సందులో ఎగురు నా పామురమా, పేటు బీడులను ఆశ్రయించు నా పామురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసినట్లయితే, బండ సందులో ఎగురు నా పామురమా, పేటు బీడులో ఉన్న నా పామురమా అని ప్రభు తెలియజేస్తున్నాడంటే, దేవుని వాక్యంలో రాయబడినది ప్రభు రాకడకు ఎత్తబడినటువంటి సంఘానికి సాదృశ్యముగా, ప్రభు రాకడకి ఆత్మీయులు ఏ విధముగా ఉన్నారు అని గ్రహించడానికి మనము తెలుసుకున్నట్లయితే, బండ సందులో ఎగురు నా పామురమా అని ప్రభు తెలియజేస్తున్నాడంటే, ఒక బండలో ఎగురుచున్నటువంటి పామురము అది విశాలమైనటువంటి స్థలాన్ని కోరుకుంటుంది. ఒక సందులో ఉండాలని ఇష్టపడేది కాదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఒక ఇరుకైన మార్గంలో ఉండి కూడా ఒక బండ సందులో ఉండి ఆ పామురము ఎగురుచూ ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా పామురమా అంటున్నాడు. గమనించండి, పామురం ఎప్పుడు కూడా విశాలమైనటువంటి స్థలంలో ఎగురుతుంది. విశాలమైనటువంటి ఆ ప్రాంతంలో జీవించాలని కోరుకుంటుంది. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు అని అంటే, ఈనాడు ప్రభు రాకడకు సిద్ధపడుతున్నటువంటి సంఘాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్న మాటలు మనం గమనిస్తే, ఆయన యొక్క సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచిస్తే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంతోషాన్ని, ఏదో ఒక స్వేచ్ఛను కలిగి ఉండాలని కోరుకుంటారు. ఎందుకు స్వేచ్ఛ అంటే, నేను అనుకున్నది జరగాలి, నేను మంచిగా జీవించాలి, నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎవరికి నేను లోబడకూడదు, ఎవరిని నేను గౌరవించాల్సిన పని లేదు, నా కాలమే నేను నిలబడతాను అని ప్రజలు ఆ విధముగా ఉన్నటువంటి దినాలు. అయితే నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, బండ సందులో ఎగురు నా పామురమా, పేటు బీడులను ఆశ్రయించు నా పామురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. అంటే దేవుడే ఆయన తన యొక్క ఆత్మీయులను తన యొక్క సన్నిధిలో ఒక విలువ కలిగి ఉన్న వారిని గురించి ఆయనే సన్మానిస్తూ ఉన్నాడు. నా పామురమా, నీ మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ యొక్క ముఖము నాకు చూపించు, నీ స్వరము నాకు వినిపించు అంటున్నాడు. కాబట్టి ఈ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు అంటున్నాడు, ఎవరమైతే దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కొరకు కనిపెట్టి ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఎదురు చూస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి ప్రభు ఈ లేఖనాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి స్వేచ్ఛ కావాలనుకున్నటువంటి వ్యక్తులు, స్వేచ్ఛగా జీవించాలనుకున్న వ్యక్తులు
ఇరుగు మార్గంలో ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే బండ ఏమాత్రం కూడా సలించదు. బండ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. అది బండ అంటే బండే. అందుకనే యేసుక్రీస్తు బండ అయి ఉన్నాడని, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని, ఇరుగు మార్గంలో ప్రవేశించండి, విశాలమైన మార్గంలో నాశనానికి పోతుంది ఆ దారి అని, ఇరుగు మార్గం పరలోకానికి చేరుతుందని దేవుడే మన మధ్యలోకి వచ్చి ఆయన మనకు ప్రకటించి, ఆయన మన కొరకు సిలువ వేయబడి రక్తము కార్చి ప్రాణం పెట్టి మన మీద ఉన్న ప్రతి విధమైన పాప భారాన్ని విడిపించి ఈరోజు దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలగజేసి, స్వస్థత కలగజేసి, వారిని ప్రతి విషయంలో ఆదరణ కలగజేసి, నశించిన దాన్ని వెతికి రక్షించానని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు ఎన్ని మేలు చేసినా నీవు ఏమి ఆలోచిస్తున్నావు, ఏమి తలస్తున్నావు, నీవు స్వేచ్ఛగా ఉండాలని, ఇరుగులో ఉండకుండా నువ్వు ప్రవర్తించాలనుకున్నట్లయితే నువ్వు తర్వాత దేవుని బిడ్డనని చెప్పుకొని, దేవుని యొక్క మార్గంలో ఉన్నాను, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, వారం వారం నేను మందిరానికి కూడా వెళ్తాను, దేవుని సన్నిధిలో నేను ఒక సాక్షినే, నేను దేవునికి ఇది ఇచ్చాను అది ఇచ్చానని నువ్వు చెప్పుకున్నా, నువ్వు విశాలమైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే నీవు ఒక రోజున దేవుని రాజ్యంలో నువ్వు కనిపించవు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కడవరి దినాల్లో, ఈ యొక్క సమయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుని కొరకు, దేవుని యొక్క సంకల్పం కొరకు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసు కలిగిన వారై ఉండాలి. అందుకని ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమాజంలో మాట్లాడేది ఒకటి, మనసులో ఉండేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. అయితే రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వీటన్నిటిని గురించి కూడా లెక్కలోకి తీసుకొస్తాడని ఒక ఆలోచన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, బండ సందులో ఎగురు నా పామురమా, పేటు బిడుల్లో సంసరించు నా పామురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అంటే నీ నోటి మాటలు నాకు కావాలి, నీ ముఖ కవలికలు నేను చూడాలి అని దేవుడు మన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు నమ్ముకున్న మనము అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని, మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకొని, మన మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పోరాటాలలో, అపజయాలలో ప్రభు మధ్యలోనే ఉండి ప్రభు కోసం మనం జీవించాలనే ఒక ఉద్దేశంతో ఈ బండ సందులో ఎగురు పామురం వలె ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఆ పామురములాగా మనము కూడా ఇరుగులో ఉండి కూడా ఎగురుచూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈనాడు ప్రజలు వాళ్ళకి నచ్చిన మెచ్చిన మార్గాల్లో నడుచుకుంటూ, వాళ్ళకు అనుకూలమైనటువంటి మాటలు చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఇది ఇరుకైన మార్గము కాదు. దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం చదివితే, అబ్రహాం ఆదికాండం 13వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివితే, ఆదికాండంలో అబ్రహాము లోతు కనాను దేశంలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అబ్రహాము దేవుడు చెప్పినటువంటి కనానులోనే నివసించాడని వ్రాయబడ్డది. లోతు కొంతకాలము గడిచిన తర్వాత, ఆశీర్వాదం కలిగిన తర్వాత
తనకు నాకు భయం లేదు, నేను ఎక్కడైనా జీవించగలుగుతాను, నేను ఎక్కడైనా బ్రతకగలుగుతాను అని తనకు ఒక ఆలోచన తనలో తను కలిగి తను అబ్రహాము పనులకి లోతు పనులకి కొంచెం కలహం వచ్చిందని ఆ కలహం ద్వారాగా అబ్రహామును విడిచి సొదొమ ప్రాంతంలో యొర్దాను అనే ప్రాంతంలో ఆయన ఏర్పరచుకున్నాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. సొదొమ మనుషులు కాబట్టి లోతు 11వ వచనం, లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. చాలండి. అంటే లోతు తను ఒక ఆశీర్వాదము కలిగిందని, ఇంకా నాకు ఎవరితో పని లేదు, నాకు నచ్చినట్టుగా మెచ్చినట్టుగా జీవించవచ్చని ఒక ఏర్పాటు కలిగిన వాడై, తీర్మానం చేసుకున్న వాడై, ముందుగానే నిర్ణయించుకొని యొర్దాను అంటే యొర్దాను అనగా మరణము, అది ప్రవాహము పైన కొండల మీద నుంచి కిందకి లోయలోకి ప్రవహిస్తుంది. అక్కడ ఏమాత్రం మనిషి పడితే చనిపోవడమే. అందుకని యొర్దాను అనగా మరణము. అయితే ఆ ప్రాంతాన్ని లోతు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు నా ప్రియమైన వాళ్ళారా, చాలామంది కడుపులు నొప్పని, తలకాయ నొప్పని, ఏదో వాళ్ళకి మానసికంగా బాగలేదని యేసు ప్రభు దగ్గర పోతే బాగుపడతామని వస్తారు. వారి సమస్యలు విడిపించబడతాయి. సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది, ఇల్లు లేకపోతే ఇల్లు కలుగుతుంది, అప్పులుంటే అప్పులు తీర్చబడతాయి. రకరకాలైనటువంటి సమస్యల నుంచి విడుదల పొంది ఈరోజు సమృద్ధిగా ఉన్నారనే సంగతి తెలిసిన తర్వాత వారు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాళ్ళు విశాలమైనటువంటి స్వేచ్ఛగా బతకాలని, ఇంకా ఈ కంట్రోల్లో వద్దు, ఈ ఉపదేశం వినొద్దు, ఇంకా ప్రభుతో మనకు పని లేదని వెళ్తారు. తర్వాత వాళ్ళ జీవితాల్లో ప్రభువుని నమ్మినారని వాళ్ళు దేవుని మీదనే ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు తర్వాత చాలాగా నష్టపోతారు. రేపు ముందు పరలోకంలో కూడా ప్రవేశించలేరు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, కొండలైనా, రాళ్ళైనా, ఎడారులైనా, ఎట్లయినా ఆ కనానులోనే నివాసించాడంట. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అందుకనే విశ్వాసులకు తండ్రి. అందుకని లోతును గురించి ఎవరు కూడా ఆ యొక్క పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. నాకు మా అబ్బాయికి లోతు పేరు అని పెట్టండి అండి అని అనరు. అబ్రహాం పేరు పెడతారు. అబ్రహాం పేరు పెట్టండి అంటారు. అబ్రహాం పేరు పెడతానికి అది మంచి పేరు. లోతు పేరు పెట్టుకోరు. ఎందుకంటే లోతుకి మరి నీతిమంతుడైన లోతు అని బైబిల్ చెబుతుంది, కానీ ఆ నీతిని బట్టి ఏమీ సంపాదించాలి. ఎందుకంటే దేవుడితో సహవాసములు, సంఘములు, దైవశాఖలతో ఐక్యతగా నివసించినటువంటి వ్యక్తి ఒక రోజున పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుందని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇందు నిమిత్తము దేవుడు తెలియజేస్తుంది, బండ సందులో ఎగురు నా పామురమా అంటున్నాడు. అందుకే నా ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవులైన మనము ప్రభు మార్గంలో ఆయన యొక్క రెక్కల నీడలో మనం జీవించాలి. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ప్రభు దగ్గరే ఆదరణ పొందుకొని బ్రతకాలి. కానీ మనకి ఎక్కడో ఒక స్వేచ్ఛ కలుగుతుందని మనం ప్రభును వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టయితే నీ జీవితంలో ఏమాత్రం కూడా నువ్వు మంచిగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఎడల మీరు ప్రభా కృప చూపించి, నిజమే స్వామి, బండ సందులో ఎగురు నా పామురమా అని మీరు మాట్లాడుచు ప్రభా, అయా నీ స్వరము మాధుర్యము, నీ యొక్క ముఖము మనోహరము, నీ యొక్క ముఖము నాకు చూపించు, నీ స్వరము నాకు వినిపించు అని అయా మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంతగా అయ్యా ఆ వ్యక్తి మీద ప్రభా మనస్సు పెట్టారు. ఆ వ్యక్తిని ప్రభానైనా అయ్యా మాటను ప్రభా వినగలుగుతున్నారు, అతను ముఖము చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి కూడా నీ యందు విశ్వాసం ఉంచి ఇరుకు మార్గమైన, కష్టమైన, అయ్యాక ఇబ్బందులున్నా ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించినట్టయితే వారిని మాత్రమే నీ యొక్క నిత్యమైన రాజ్యంలోకి నడిపిస్తానని
వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. అబ్రహాము వలె అయా కణాలు నివసించినట్టుగా అయా ప్రతి విశ్వాసి సంఘములో సహవాసములో దేవునితో కలిసి నడుచుకోవాలని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున నడుచు ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.